ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని. ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం. మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు. ఆయన ఒక 2-3 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది కానీ, లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ. ఎందుకంటే నిన్న సిట్ హడావిడి చూసాం. నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది. ఆ ఐజీ గారిని, ఎవరినైతే సిట్ ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద దాడులు జరిగినప్పుడు, ప్రాణాలు తీసేసినప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందరూ చూసాం. సో ఆ సిట్ల మీద, స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు. ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీటు కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు. సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను చెప్పాను కదా, నేను కూడా అదే చెప్తున్నాను. నేనేం కాదనలేదు కదా, నేను అందుకనే చెప్తున్నా. నేను కూడా ఏం చెప్పాను, మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుసని చెప్తున్నాను కదా, తెలుసని. నేను నీకు అర్థమయ్యలేదు, మళ్ళీ పండోలు నోట్లో పెట్టమంటావు నీకు. సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో వేసినటువంటిది. ఆ సీఎం ఏం చెప్తానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తానో చేస్తుంటారు. సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు. 120 కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మన ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూ ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. సో దయచేసి దీని మీద ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో జరగాలనేటువంటిది మా డిమాండ్. సో నువ్వు కోరుకోవట్లేదు అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదా, అవుతుంది కదమ్మా, అవుతున్నాయి కదా, గాబరపడతావు ఎందుకు నువ్వు? అవుతున్నాయి కదా, అన్ని ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఓకే చెప్పాడా? పోలీసులు చెప్పలే. మరి ఇంక వన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీడియా ముందుకు వచ్చి అసలు అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇంకేం చెప్తారు చెప్పు? ఇప్పుడంతా ఈరోజు చూస్తున్నాం కదా, గడిచినటువంటి 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు తీరు అంత సినిమా పోలీస్ అయిపోయింది. సినిమాలో చూస్తుంటాం పోలీసుల్ని ఏ రకంగా వాళ్ళని చిత్రీకరిస్తారు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. మనం ఏదైనా చెప్తే వినపడదు. నా కార్యకర్తల మీద కానీ, మా నాయకుల మీద కానీ దాడులకు సంబంధించి ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు ఏం జరుగుతుందో, అసలు లా అండ్ ఆర్డర్ ఉందానంటే హలో అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సినిమా పోలీస్ వ్యవహారం నడుస్తుంది అంతా.